Sudhir Palgana. Hope you're doing well. And welcome to this another episode of Food Masti. We are at Vijayawada. ఈరోజు మనం విజయవాడలో ఉన్నాము and we are going to explore a different concept in Vijayawada. Like we are at Eat Raja Vijayawada and this is the first concept in Vijayawada. I think this is the first franchisee in Vijayawada and this is entirely based on zero waste, zero plastic. They are not using any plastic and they are not using any like paper cups or anything. Let's see how they serve for us. And this is watermelon juice, not using any plastic cups and they are not using any glasses for this. They are make using of the shell what is left over. So the concept is not to waste, make use of everything what they have. Let's taste this watermelon. This is a new experience. Chala బాగుంది. ఈ ఫ్రూట్ ఒక షెల్లోనే వాటర్ జ్యూస్ ట్రై చేయడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. న్యూ ఎక్స్పీరియన్స్. Really చాలా అమేజింగ్ ఉంది. ఫస్ట్ టైం ఐఎమ్ డ్రింకింగ్ వాటర్మెలన్ ఇన్ అ వాటర్మెలన్ షెల్. అయితే ఇట్స్ లైక్ ఇన్ అ ప్యూర్ జ్యూస్. ఇందులో I don't think I have mixed any sugar or any ingredients into it. I think it's a pure blend of watermelon juice. You could feel the bite on my actual taste is unique. You can really feel the freshness of the juice. ఫింగర్ లికింగ్ గుడ్ అని అంటారు, ఇది కాకపోతే ఏంటంటే లిప్ స్మాకింగ్ అని అంటాను నేను. రియలీ నైస్ ఫీలింగ్. ఐ థింక్ ఇట్స్ వర్త్ ట్రైయింగ్ ఇట్ అండ్ ఇట్ డజంట్ కాస్ట్ యూ రియలీ మచ్. Dragon fruit with kiwi. Cheers. This is so delicious. And you can also get ఇందులో కొంచెం గింజలు కూడా ఫ్రెష్ ఫ్రూట్ కాబట్టి ఆ సీడ్స్ యొక్క బైట్ యు గెట్ ద క్రంచీ బైట్ ఇంటూ ఇట్ అండ్ ఇట్ యాక్చువల్లీ యాడ్స్ అ ఫ్లేవర్, అ న్యూ ఫ్లేవర్. ఇది నిజంగా ఫ్రూట్ తింటున్నట్టుగా ఉంది. అండ్ ద ఫ్రూట్ జస్ట్ మనం నవ్లిన తర్వాత ఎలా అయితే థ్రోట్లోకి వెళ్తుందో ద సేమ్ ఫీలింగ్ వెన్ యూ గల్ప్ దిస్ juice, right? It's really a same feeling is getting into it. A concept where they are not using any cups and they are pouring all the juice into this outer shell. See, make using of the fruit in this way. మీరు అనుకోవచ్చు ఇంత చిన్న కొంచెం జ్యూస్ వేస్తున్నారు అనుకోవచ్చు, బట్ యాక్చువల్లీ దే గివ్ యూ అ రీఫిల్ ఆఫ్ ఇట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ గో ఫర్ 1 or 2 refills. Chili guava. లైక్ మనకు తెలుసు జామ పండు మనందరికి ఫేమస్ ఫ్రూట్. జామ పండులో వేశారు అండ్ చిన్నప్పుడు ప్రతి పిల్లవాడి క్రేజీ ఈట్ అవుట్ కొన్ని జామకాయని తింటాం, మనకి చాలా ఇష్టం. మరి ద సేమ్ ఫీలింగ్. Spicy. Let's taste the juice. Cheers. Different taste altogether. Yeah. ఇప్పుడు వరకు ట్రై చేసిన దాంట్లో గోవా జ్యూస్ తాగి ఉంటాము, కానీ ఈ గోవా జ్యూస్ ఇస్ డిఫరెంట్. దిస్ ఇస్ స్పైసీ. ఒక జ్యూస్ స్వీట్గా ఉంది, ఒక జ్యూస్ క్రంచీగా ఉంది. దిస్ జ్యూస్ ఇస్ ఆల్రెడీ స్పైసీ అనమాట. This is also called as Goa shot. You can consume the fruit after drinking. I'll also eat it out. I just want to go for a refill. యాక్చువల్గా ఇప్పుడు వరకు మనం వాటర్ మెలాన్ లో జ్యూస్ ఎలా ఇస్తారంటే మెలాన్ షెల్ లో ఇవ్వచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. యాక్చువల్గా చక్కెరకెళ్ళి బనానా కూడా కాదు, ఇది చక్కెరకెళ్ళిలోంచి మొత్తం స్కూప్ అవుట్ చేసి మళ్ళీ అందులోనే ఒక చిన్న షార్ట్ గ్లాస్ లాగా మాకు ఇచ్చారు. ఐ థింక్ ఇట్ షార్ట్స్ అలవాటు ఉన్నాయి. ఐ థింక్ దే కెన్ గో ఫర్ 1 gulp. There is also a chocolate added to it. The chocolate flavor యాడ్ చేసి ఉంది. ఇట్స్ జస్ట్ జ్యూస్ కూడా చాలా థిక్గా ఉంది. దే ఆర్ నాట్ యాడింగ్ ఎనీ షుగర్ ఆర్ ఎనీ మిల్క్ టు ఇట్, ఓన్లీ ద ఫ్రూట్ వాట్ దే ఆర్ పల్పింగ్. దిస్ ఈస్ ఫ్రూట్ బోర్డ్. ఐ థింక్ ఫ్రూట్స్ కూడా చాలా మంచి టేస్ట్లో ఉన్నాయి. యాక్చువల్గా కంప్లీట్గా రైప్ అయి ఉన్నాయి.
చిల్డ్రన్ విల్ డెఫినెట్లీ లైక్ దిస్. ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా ఇలాంటి దాంట్లో ఇస్తే లైక్ దే విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. యూ గెట్ దిస్ ఫర్ జస్ట్ 100 రూపీస్. నేను డిఫరెంట్ ఫ్రూట్ సలాడ్స్ తిన్నాను, డిఫరెంట్ ప్లేసెస్లో తిన్నాను. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో ఏంటంటే మనకి ఫ్రోజన్ ఫ్రూట్స్ ఉంటాయి. బట్ దిస్ ఇస్ అ ఫ్రెష్ కట్ ఆఫ్ ఫ్రూట్స్, కాబట్టి ద టేస్ట్ ఈజ్ యూనిక్. మన ఇంట్లో కూడా అనుకోవచ్చు మనం ఫ్రూట్స్ తినేస్తాం కదా నార్మల్గాని, బట్ ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ మనం కలుపుకొని తినడం వలన ఎవ్రీ బైట్ గెట్స్ దట్ యూనిక్ టేస్ట్. ఒక్కొక్క ఫ్రూట్ యొక్క టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ డెఫినెట్లీ లవింగ్ ఇట్. ఇట్ నాట్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పపాయ, కానీ ఇక్కడున్న పపాయ ఈజ్ టేస్టింగ్ రియలీ యమ్మీ. అండ్ వన్ బైట్ ఇట్ గోస్ ఇన్. This kiwi. We have watermelon also in this. Okay, I want to taste some lime. Okay, so I'm just ఒక కొంచెం సార్ టేస్ట్, ఆ పులుపు టేస్ట్ నేను టేస్ట్ చేయాలనుకున్నాను. Yeah, లెట్ మీ టేస్ట్ ఆరెంజ్. నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ టేస్ట్. యాక్చువల్గా మన ఇంట్లో ఆరెంజ్ తింటాం కానీ ద స్మాల్ పీస్ ఆఫ్ ఇట్ ఇలా కట్ చేసి ఇవ్వటం వలన యు ఆర్ ఆల్సో గెటింగ్ ద టేస్ట్ ఆఫ్ దిస్ పైన ఉండే ఈ యొక్క పీల్ యొక్క టేస్ట్ కూడా వస్తుంది. సో యాడింగ్ ఇట్ టు ఇట్, ఇట్స్ లైక్ అ సార్ కమ్ యూనో. వన్ మేజర్ థింగ్ ఈజ్ లైక్ నేను తింటున్నప్పుడు ఐ కుడ్ ఫీల్ ద ఫైబర్స్ క్రషింగ్ అండర్ మై. ఇది అదే కానీ ఇది ఫ్రీజర్లో పెట్టుంటే ఇవన్నీ ఐ వుడ్ హావ్ నాట్ టేస్ట్ సచ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ వచ్చేది కాదు. బట్ దీస్ ఆర్ లైక్ ఫ్రెష్ కట్ ఫ్రూట్స్, కాబట్టి ఇట్స్ లైక్ యమ్మీ. I think we need to finish off these all. Definitely. Really great. The taste of the fruit is also so good. Okay. So really nice. Really nice. Definitely worth 100 rupees. మనం వేరే వేరే విషయాల్లో స్పెండ్ చేస్తాం. ఐస్ క్రీమ్ లేదా చిన్న చిన్న ఫ్రూట్ సలాడ్స్లో మనం స్పెండ్ చేస్తాం. బట్ దిస్ వన్ ఈజ్ అ వర్త్. ఒక కంప్లీట్ స్నాకర్ లాగా తీసుకోవచ్చు. బికాస్ ఐ థింక్ బోత్ ఆఫ్ అస్ కెన్ నాట్ ఫినిష్ దిస్ మచ్. గుడ్ క్వాంటిటీ ఇచ్చారు. ఇట్స్ ఫిల్లింగ్ యాజ్ వెల్ యాజ్ టేస్టీ. డెఫినెట్లీ వర్త్ ట్రైయింగ్. అది ఇంత డెకరేటివ్గా వాళ్ళు ఇస్తున్నారు, అట్రాక్టివ్ ఇస్తున్నారు కాబట్టి Children will definitely like this. And you also feel that digging in more and more. When you come to Eat Raja, please definitely try this. The concept is ultimate. మేము 2-3 ఫ్రూట్ జ్యూసెస్ తాగాము, So టేస్ట్ చేసాం కాబట్టి దీన్ని ఫినిష్ చేయలేకపోతున్నాం we're not అనుకున్నాం. able to finish. They are with a concept called zero waste, zero plastic, no straws given. And they're not giving any cups and they're not serving in any glasses. Taking the outer shell of the fruit as a glass and they're pouring into that. As you saw in the videos, they are consuming everything. They're consuming the byproduct also. They're making using of the byproduct what is there also. And this outermost shell is thrown into this dustbin. They are feeding cows and nothing is gone waste here. నథింగ్ ఈస్ థ్రోన్ వేస్ట్. ఓన్లీ ఐ థింక్ ఈ పుల్లలు మాత్రమే ఎక్స్ట్రా ఇచ్చిన ఈ టూత్ పిక్స్, ఈ స్కూవర్స్ మాత్రమే. These are also not plastic, they are made of wood. న్యాచురల్ ఈజ్ ఈజీలీ డిగ్రేడబుల్ అని మనం చెప్పొచ్చు. అండ్ దిస్ పార్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రా ఫ్రూట్ షెల్స్ ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ యాజ్ అ ఫాడర్ ఫర్ ది కౌస్. ఐఎమ్ ఫుల్ టు ద థ్రోట్ అంటే యాక్చువల్లీ ఎండ్ ఇట్, కానీ ఇట్ టేస్ట్ ఈజ్ నాట్ మేకింగ్ ఇట్. ఇక్కడ జ్యూస్ ట్రై చేశారా? ట్రై చేసామండి. ఎలా ఉంది కాన్సెప్ట్? సూపర్గా ఉందండి కాన్సెప్ట్. మేము కూడా యూట్యూబ్లోనే చూసి ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇలాంటి తినడం వల్ల మనకి ఏంటంటే ముందు ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే అన్న, లైక్ ఎందుకంటే ఇది ఆల్రెడీ వాళ్ళు ఏ కప్స్ ఇవ్వట్లేదు, తాగడానికి ఏమన్నా ఇబ్బంది అలాంటివి ఏమన్నా? ఏం లేదండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక కొత్త రకంగా ఉంది. పూర్వం ఎలా అయితే చేసేవాళ్ళు అలా ఇదిగా ఉంది. చాలా ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. హాయ్ అన్న. హాయ్. యువర్ నేమ్ అన్న? చందు. Chandu, and my name is Sudhir and we are from Food Masti. Okay, Anna, thank you for giving a chance to explore Eat Raja. Zero waste. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా కాన్సెప్ట్ ఏంటి? లైక్ అసలు లైక్ నో టిష్యూస్, నో పేపర్ కప్స్ ఆర్ నో ప్లాస్టిక్ కప్స్ అండ్ నో బాటిల్స్ అండ్ లైక్ దర్ ఫ్రూట్లోనే సర్వ్ చేస్తున్నారు. దెన్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్? Thanks. It's our pleasure to have you here, sir. Thank you.
నా పేరు చందు, మీరు ఆల్రెడీ విన్నారు. మామూలుగా నేను ఇలా ఫ్రాంచైజీ లాస్ట్ ఫిబ్రవరిలో తీసుకున్నాను. ఫిబ్రవరి నుంచి ఇక్కడ మేము స్టార్ట్ చేసాము. అండ్ మీరు అడిగారు కదా జీరో వేస్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటని. మామూలుగా మనం ఏదైనా జ్యూసెస్ కానీ ఏమన్నా తాగాలంటే మనకి బయట ఒక 300 ml కప్స్లో కానీ ప్లాస్టిక్ కప్స్లో ఇస్తారు, ఆరల్స్ లేదంటే ఏదైనా ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఇస్తారు. కానీ మేము దాన్ని స్మాల్ స్లైడ్ చేంజెస్ చేసి మీరు ఏ జ్యూస్ అయితే ఆర్డర్ చేస్తారో మేము అదే ఫ్రూట్ షెల్స్లో మీకు జ్యూస్ సర్వ్ చేస్తాము. లైక్ మీరు బనానా ఆర్డర్ చేస్తే బనానాలో ఇస్తాము, మ్యాంగో ఆర్డర్ చేస్తే మ్యాంగో షెల్లో ఇస్తాము, వాటర్ మిలన్ ఆర్డర్ చేస్తే వాటర్ మిలన్లో ఇస్తాము. ఏదైనా లైక్ చిన్న చిన్న లైక్ కివీస్ కానీ క్యారెట్ అలాంటి వాటినేమో మిక్సింగ్ ఫ్రూట్స్ కింద వాడతాము, గ్రేప్ అలాంటి వాటన్నిటిని. అండ్ దట్ మీరు అడగచ్చు, మీరు జ్యూసెస్ ఇస్తున్నారు, బయట షాప్స్ వాళ్ళు జ్యూసెస్ ఇస్తున్నారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని. మీరు ఎక్కడన్నా జ్యూసెస్లో మ్యాక్సిమం ఎక్కువగా వాడేది షుగరు, మిల్క్. ఆ రెండు లేకుండా మీకు ఎక్కడో చూస్తున్నాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ రెండు మేము 99 కాదు 100% యూస్ చేయము. షుగర్ అయితే మెయింటైన్ చేస్తాము, ఎందుకంటే చిల్డ్రన్స్ ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్ కన్జ్యూమ్ చేయలేరు కాబట్టి ఎవరన్నా వాళ్ళు అడిగితే యాడ్ చేస్తాము. ఓన్లీ కస్టమర్ రిక్వెస్ట్ మీద మాత్రం షుగర్ యూస్ చేస్తాము. అండ్ అదర్ దెన్ దట్ మేము షుగర్ యూస్ చేయము. అండ్ బెంగళూరులో అయితే ఐస్ కూడా యూస్ చేయరు, కానీ డ్యూ టు క్లైమేట్ కండిషన్స్ వీఆర్ మెయింటైనింగ్ ఐస్ ఆల్సో. అండ్ మేము మిల్క్ అయితే యూస్ చేయము. దాన్ని ఆ మిల్క్ టేస్ట్ని తీసుకురావడం కోసం మేము ఫుడ్ కాంబినేషన్స్ యూస్ చేస్తాము. మేము ఓన్లీ ప్లెయిన్ సర్వ్ చేసి ఒక వాటర్ మిలన్ ఒకటే, అదర్ దెన్ వాటర్ మిలన్ మేము మీకు ఏది ప్లెయిన్ ఇవ్వము. లైక్ మీరు యాపిల్ ఆరెంజ్కి వెళ్తే చిల్లీ ఆరెంజ్ ఇస్తాము, లేదా డ్రాగన్కి వెళ్తే కనుక డ్రాగన్ కివి ఇస్తాము. లేదు మీరు మస్క్కి వెళ్ళారంటే కనుక మస్క్లో మీకు ఒక 5-6 ఫ్లేవర్స్ ఇస్తాను. మస్క్ బనానా ఇస్తాము, మస్క్ కివి ఇస్తాము, మస్క్ స్ట్రాబెరీ ఇస్తాము, మస్క్ పింక్ డ్రాగన్ ఉంటుంది మీకు. అలా టోటల్ 5-6 ఫ్లేవర్స్ ఇస్తాం మీకు మస్క్లో మేము. సేమ్ బనానా కూడా అంతే, బనానా కివి, బనానా డేట్స్, అలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఇస్తాము. బయట దొరికేదానికన్నా మీకు ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇస్తాం. అండ్ హెల్దీ, వీ డోంట్ యూస్ షుగర్, సో ఇట్ ఈస్ హెల్దీ ఫర్ అస్. And we also maintain some detox drinks like apple cucumber lime. Like you are saying that zero waste. సో మనం బయట జ్యూస్ షాప్స్లో తీసుకుని ఇంత బ్యాగ్స్ నిండా, డస్ట్బిన్స్ నిండా మొత్తం దే ఆర్ గోయింగ్ టు వేస్ట్. చాలా వేస్ట్ ఉంటుంది. సో మీరు జీరో వేస్ట్ అంటున్నారు కాబట్టి లైక్ హౌ యు ఆర్ మేక్ యూజింగ్ ఆఫ్ దిస్ వేస్ట్. యాక్చువల్గా జీరో వేస్ట్ అంటే లెఫ్ట్ ఓవర్ అసలు ఏం ఉండకూడదు. లైక్ మీ దగ్గర వాటర్ మిలన్ ఉంది, వాటర్ మిలన్ షెల్లో జ్యూస్ సర్వ్ చేస్తున్నారు. బనానా ఉంది, బనానా స్ట్రక్చర్లో జ్యూస్ సర్వ్ చేస్తున్నారు. అలాగే యాపిల్లో దాన్ని ఒక షెల్లో జ్యూస్ సర్వ్ చేస్తున్నారు. యాక్చువల్గా బై ప్రోడక్ట్ అనేది ఎక్స్ట్రా మిగిలిపోతుంది. వాట్ యు ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దాట్? లేదు, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. మీరు ఏమన్నారు, మేము యాపిల్ షెల్లోనే జ్యూస్ ఇస్తున్నామన్నారు. యాపిల్ మనం డైరెక్ట్ కన్జ్యూమ్ చేస్తాం, జస్ట్ క్లీన్ చేసేసి. సో మీరు తాగేయచ్చు అండ్ తినేయచ్చు. అండ్ మీరు మా షాప్ నేమ్ చూస్తుంటే కనుక ఈట్ రాజా. మామూలుగా జ్యూస్ షాప్ అయితే డ్రింక్ రాజా అని పెట్టచ్చు. వై ఈట్ రాజా అంటే మీరు చిల్లీ గువా, విచ్ ఇస్ అవర్ లైక్ లైమ్ లైట్ ప్రోడక్ట్, మీరు తాగేయచ్చు, గువా తినేయచ్చు. అండ్ యాపిల్ కివి, యాపిల్ తాగేయచ్చు, తినేయచ్చు. మీరు ఏవైతే కొన్ని తినలేని ఉంటాయో అవి మేము యానిమల్స్కి ఫీడ్ చేస్తాము. ఇలాంటి షెల్స్ అవన్నీ తింటాయి, ఎక్సెప్ట్ ఒక డ్రాగన్ షెల్ తప్ప రిమైనింగ్ షెల్స్ మొత్తం యూస్ చేస్తాయి. అండ్ వీటినేమో ఆరెంజ్ ఉంది, ఇలాంటివి ఏవైతే పులుపుగా ఉంటాయో అవి కౌస్ తినవు. వాటిని ఏం చేస్తామంటే మేము బయో ఎంజైమ్స్ కింద యూస్ చేస్తాము. సో మా దగ్గర నుంచి గార్బేజ్కి వెళ్ళేది 99% ఉండదు, ఓన్లీ 1%. కొన్ని థింగ్స్ ఉంటాయి మనం అవాయిడ్ చేయలేని థింగ్స్, వాటిని మాత్రమే మేము చేస్తాం తప్ప 99. చిన్నపిల్లలు వస్తారు, కొన్ని స్ట్రాస్లో తాగలేని, లైక్ వాళ్ళు చిన్నపిల్లలు స్ట్రాతోనే తాగగలిగే ఉంటాయి. లైక్ వాట్ యు ఆర్ మేకింగ్ యూస్ ఫర్ దట్? యాక్చువల్లీ ప్రీవియస్లీ అయితే మేము అసలు స్ట్రాస్ మెయింటైన్ చేయలేదు, కానీ కస్టమర్స్ దగ్గర నుంచి మాకు ఇది రిపీటెడ్గా వచ్చిన దాన్ని బట్టి మేము లీఫీ స్ట్రాస్, కోకోనట్ లీవ్స్తో చేసిన స్ట్రాస్ వీటిని యూస్ చేస్తాము. ఇవి మనకి లైక్ మీరు యూస్ చేసిన 15 daysలో సాయిల్లో కలిసిపోతాయి. యూస్ చేసిన 15 daysలో సాయిల్లో కలిసిపోతాయి. ఈవెన్ ఏదైనా ఫైర్ టచ్ అయితే మీకు జస్ట్ ఓన్లీ 0.5 grams మాత్రమే యాష్ వస్తుంది మీకు వీటి నుంచి. అది కూడా వితిన్ 2-3 daysలో అది కూడా బయోడిగ్రేడబుల్. అండ్ దట్టు అది మీకు చెట్లకి వాటి కంపోస్ట్ కింద చేంజ్ అవుతుంది. యూస్ చేస్తాము. వీటిని ఓన్లీ చిల్డ్రన్స్కి ఇస్తాం. వీటిని కూడా మేము చాలా లిమిటెడ్గా యూస్ చేస్తాము. మేము వేస్ట్ అనేది జనరేట్ చేయకూడదు కాబట్టి ఓన్లీ చిల్డ్రన్స్కి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే, ఇదే ఆన్ రిక్వెస్ట్ మాత్రమే కస్టమర్స్కి మేము ఇస్తాము కదా. ఇండియాలో సెకండ్ అవుట్లెట్. అండ్ ఫస్ట్ ఫ్రాంచైజీ ఇన్ ఇండియా. ఎస్. ఓకే. పీపుల్ ఎలా లైక్ రీచ్ అవుతున్నారు, ఎలా వాళ్ళు? వెరీ ఎంకరేజింగ్ ఇనిషియల్లీ. మా జ్యూసెస్ ఎవరు టేస్ట్ చేసినా కానీ మీరు వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. మాకు నెగిటివ్ అనేది ఎక్కడ లేదు. ఈవెన్ మీరు గూగుల్ రివ్యూస్ కూడా చెక్ చేయొచ్చు. మేము కస్టమర్ సాటిస్ఫాక్షన్ మోర్ ఇంపార్టెన్స్ ఇస్తాము. సో మా కింద కస్టమర్ దగ్గర నుంచి నాకు చాలా గ్రేట్ సపోర్ట్ ఉంది. అండ్ విజయవాడ పీపుల్ ఆర్ మోర్ లైకింగ్, ఐఎమ్ టూ మచ్ అట్రాక్టెడ్ టు దెమ్ ఆల్సో. అండ్ నాకు ఇంకా వేరే ఫ్రాంచైజీ ఓపెన్ చేయాలన్న ఐడియా కూడా ఉంది విజయవాడలోనే. ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఇట్ బికాస్ ఐఎమ్ అబ్సెస్డ్ విత్ విజయవాడ పీపుల్ దట్ మచ్. మై బిజినెస్ ఇస్ ఓకే అండ్ మై సిస్టమ్, మై వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ ఈస్ ఆల్సో very friendly to the people. They're very encouraging me.
యాక్చువల్గా ఏంటంటే లైక్ నేను చాలా చోట్ల జ్యూస్ తాగాను కానీ ఈ ఎక్స్పీరియన్స్ డ్రింకింగ్ ఇన్ ఏ కప్ ఆఫ్ షెల్ ఆఫ్ ఏ వాటర్ మిలాన్, డ్రింకింగ్ ఇన్ ఏ షెల్ ఆఫ్ ఏ గోవా, లైక్ డ్రింకింగ్ ఇన్ ఏ షెల్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ చాలా కొత్త కాన్సెప్ట్. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ దట్ వన్ షాప్ ఇన్ విజయవాడ నాట్ లైక్ బ్రింగింగ్ ఎనీ వేస్ట్. యాక్చువల్గా మెనీ షాప్స్ ఉన్నాయి, చాలా హండ్రెడ్స్లో ఉన్నాయి జ్యూస్ షాప్స్. వాళ్ళు నైట్కి వెళ్ళేపాటికి దే ఆర్ మేకింగ్ ఏ ట్రక్ ఆఫ్ వేస్ట్. కానీ ఇలాంటి జీరో వేస్ట్ కాన్సెప్ట్ వచ్చిన ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ యూ అన్న. థ్యాంక్ యూ అండ్ We need to support like ఎకో you ఫ్రెండ్లీ people very షాప్ much. అండ్ థ్యాంక్ యూ అన్న. దాంతోపాటు లైక్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు కమ్ టు దిస్ ప్లేస్ లొకేషన్? యా ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఆపోజిట్ టు చెరీస్ స్వీట్ షాప్. ఇద్దరు కాలేజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా మదర్ తెరిసా దోనిపూడి ధర్మారావు రోడ్ అంటే ఎవరైనా చెప్తారు, లేదంటే ఐరన్ హిల్ రోడ్ అన్న మీకు ఎవరైనా చెప్తారు. ఆపోజిట్ చెరీస్ బార్కాస్ చెర్రీస్ ఆపోజిట్లో ఉంటుంది. Opposite. అండ్ దిస్ ఇస్ విత్ అ న్యూ కాన్సెప్ట్. And definitely try. I encourage all the people who are watching these videos, definitely come to this place and have this. Don't forget to have this fruit boat. వెల్కమ్ టు జీరో వేస్ట్. Welcome. I'm going to tell you, actually ఇప్పుడు ఇది ఒక మంచి సీజన్. లైక్ కిటీ పార్టీస్కి మ్యారేజెస్కి ఇలాంటి ఈవెంట్స్కి ఇది ఒక మంచి సీజన్. ఐ జస్ట్ ఎంకరేజ్ ఫ్రమ్ ఫుడ్ మస్టీ దాట్ లైక్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎన్వైర్న్మెంట్. మనం ఎన్వైర్న్మెంట్కి రెస్పాన్సిబుల్. సో లైక్ మనం ఇలాంటి కాన్సెప్ట్ని మన ఫంక్షన్స్లో యాడ్ చేస్తే ఇట్ విల్ బీ ఎ డిఫరెంట్ కలరింగ్ టు ఆర్ ఫంక్షన్. సో ఐ విల్ గివ్ ఎ నెంబర్, the Chandu's number in our description. Do contact him for any proposals for these like events. Do contact them and this will definitely add taste and flavor to your product. Thank you.